సెకండ్ ప్రాబ్లమ్. దీంట్లో కూడా సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చారు. అక్కడైతే 3 ఈక్వేషన్సే ఉన్నాయి. ఇక్కడైతే 4 ఈక్వేషన్స్ ఉన్నాయి. అంటే మనం ఓవరాల్ 4 వేరియబుల్స్ అనేవి ఇక్కడ కనుక్కోవాలి. ఎక్స్, వై, జెడ్ అండ్ డబ్ల్యూ. ఈ ఈక్వేషన్‌ని మనం గివెన్ అని చెప్పి రాసుకుందాం. రాసుకున్న తర్వాత ఈ ఈక్వేషన్స్‌ని మనం ఈక్వేషన్ 1 అని కన్సిడర్ చేద్దాము. నౌ దీన్ని మ్యాట్రిక్స్ ఫార్మాట్‌లో రాయాలి. ఇలా మనం ఈ ఈక్వేషన్‌ని మ్యాట్రిక్స్ ఫార్మాట్‌లో రాసేయాలండి. ఇట్లా 4/4 మ్యాట్రిక్స్, తర్వాత ఉన్న వేరియబుల్స్ ప్లస్ కాన్స్టెంట్స్. ఇది ఎలా రాయాలంటే మీకు క్లాసెస్‌లో చెప్పాను. లాస్ట్ ప్రాబ్లమ్‌లో కూడా చెప్పాను. అది అబ్జర్వ్ చేసి రాసేయండి. అండ్ దీన్ని మనం ఏఎక్స్ ఈక్వల్స్ టు బి ఫార్మాట్‌లో ఉంది కాబట్టి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది కనుక్కోవాలి. A/0 దాన్ని డిటర్మినెంట్ ఆఫ్ ఏ అని చెప్తాము. డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది ఇప్పుడు కనుక్కుందాం మనం. అంటే ఓవరాల్‌గా ఇట్లా కనుక్కుంటాం అనమాట. ఈ మ్యాట్రిక్స్ ఫార్మాట్‌ని కనుక్కుంటాము. ఇది కనుక్కోవాలంటే మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మ్యాట్రిక్స్ అనేది మనం ఇక్కడ రాసేద్దాము. 1 1 -2 3 1 -2 1. ఇది అండి మనకున్న మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్‌లో ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే ఈ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ 0 అయ్యేలా చూడాలి. ఎందుకంటే మనకు కావాల్సిన అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి ఈ ఎలిమెంట్స్ ఫస్ట్ మనం 0 చేసుకుందాము. కండిషన్స్ అనేవి రాద్దాము. R2 tends to R2 minus R1 and R3 tends to R3 minus 4R1 and R4 tends to R4 minus 5R1 అనేవి రాసేసి ఈ కండిషన్ అనేది ఇక్కడ అప్డేట్ చేసుకుందాము. ఇలా మనకు ఒక అప్డేటెడ్ మ్యాట్రిక్స్ అనేది వస్తదండి. ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఎలిమెంట్‌ని కూడా మనం 0 చేయాలి. ఈ ఎలిమెంట్స్‌ని 0 చేయాలంటే మళ్ళీ R3 అండ్ R4 మీద కండిషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేద్దాం. ఇప్పుడు మనం రాస్తున్న కండిషన్స్ దేనికి బేస్ చేసుకొని ఉంటాయంటే R2 అనే మ్యాట్రిక్స్‌ని దేన్ని బేస్ చేసుకొని ఉంటాయి. R3 ఈజ్ ఈక్వల్స్ టు R3 మైనస్ R2 చేస్తున్నాను నేను ఇక్కడ. అండ్ R4 ఈజ్ టర్మ్స్ టు R4 మైనస్ 4R2 చేస్తున్నానండి ఇక్కడ నేను. ఈ 2 కండిషన్స్ అనేవి అప్లై చేసి మనం మ్యాట్రిక్స్ అనేది అప్డేట్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇది ఎక్లర్ ఫామ్‌లో ఉందండి. ఎందుకంటే ఇక్కడ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఫార్మ్ అయింది. అండ్ దీని యొక్క ఫస్ట్ ర్యాంక్ ఆఫ్ ఏ చూస్తే మనకి నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ కాబట్టి ఎక్లర్ ఫామ్‌లో నాన్ జీరో రోస్ 2 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ 2 అవుతుంది. అండ్ దీని యొక్క ఆర్డర్ ఎంత 4 కాబట్టి ఆర్డర్ 4 అవుతుంది. సో R ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉంది, N ఈజ్ ఈక్వల్స్ టు 4 ఉందండి. అంటే R ఈజ్ లెస్ దాన్ N అనే కండిషన్ మళ్ళీ వచ్చింది ఇక్కడ. అంటే సిస్టమ్ ఏమో కన్సిస్టెంట్ ఉంది కానీ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి. అలా ఉన్నప్పుడు మీరు N మైనస్ R కనుక్కోవాలి అని చెప్పాను కదా. ఇప్పుడు ఆ N మైనస్ R ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు మనం N మైనస్ R అనేది కనుక్కుంటున్నామండి. N మైనస్ R ఈజ్ ఈక్వల్స్ టు N ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది. అండ్ R వచ్చేసి మనకి 2 వచ్చిందనమాట. సో 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మనకి 2 వస్తాయి. అంటే ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లంలో ఇక్కడ n-r చేసినప్పుడు 1 వచ్చింది కాబట్టి ఒక్క వేరియబుల్ని మనం z ఈజ్ ఈక్వల్స్ టు k అని అనుకున్నాం. బట్ ఇక్కడ 2 వచ్చింది కాబట్టి మనం ఒక 2 వేరియబుల్స్ని కన్సిడర్ చేయాలి, ఒక వాల్యూ అనేది అసైన్ చేయాలి. అది ఎలా అంటే ఇప్పుడు 2 వేరియబుల్స్కి అసైన్ చేయాలి కాబట్టి ఒకవేళ ఇక్కడ 3 వచ్చింటే 3 వేరియబుల్స్కి ఒక ర్యాండమ్ వాల్యూ అసైన్ చేయాల్సి ఉండే. లాస్ట్ ప్రాబ్లంలో మనకి 1 వచ్చింది కాబట్టి z ఈజ్ ఈక్వల్స్ టు k అని ఒక వేరియబుల్కి అసైన్ చేసాము. ఇప్పుడు 2 వేరియబుల్స్ని అసైన్ చేయాలంట. అంటే ఇక్కడ నేను zని wని కన్సిడర్ చేస్తున్నాను. wని k1 అని అనుకుంటున్నాను అండ్ zని k2 అని అనుకుంటున్నాను. ఈ w1 w2ని లాస్ట్ మ్యాట్రిక్స్లో మనం అప్లోడ్ చేద్దాం. అంటే మనకు వచ్చిన ఎక్లర్ ఫామ్ ద్వారా వచ్చిన మ్యాట్రిక్స్లో మనం దీన్ని ఈ k1 అండ్ k2 వాల్యూస్ని అప్డేట్ చేద్దాం. మనకు వచ్చిన ఎక్లర్ ఫామ్లో ఉన్న మ్యాట్రిక్స్ ఫస్ట్ నేను రాస్తాను మీకోసం. మనకు వచ్చిన మ్యాట్రిక్స్ అండి ఇది ఎక్లర్ ఫామ్ ద్వారా. ఇప్పుడు దీన్ని నేను మ్యాట్రిక్స్ ఫార్మాట్లో రాస్తున్నాను. అంటే మ్యాట్రిక్స్ ఫార్మాట్లో రాస్తున్నాను అనమాట దీన్ని. ఈ మ్యాట్రిసెస్ని నేను ఇట్లా రాసేసాను. రాసేసిన తర్వాత ఇప్పుడు మనకున్న వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? మనకున్న వేరియబుల్స్ 4 ఉన్నాయి కాబట్టి ఆ వేరియబుల్స్ 4 మనం ఇక్కడ రాసుకుందాం. XYZW అండ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్స్ కాబట్టి ఈక్వల్ టు 0 0 0 రాసేసాము. ఇది వచ్చిన తర్వాత AX ఈజ్ ఈక్వల్స్ టు B ఫార్మాట్ వచ్చిన తర్వాత దీన్ని ఈక్వేషన్స్ లెక్క రాస్తాము. సేమ్ లాస్ట్ ప్రాబ్లంలో చేసినట్లే. సో దీన్ని x ప్లస్ y మైనస్ 2z ప్లస్ 3w ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ మైనస్ 3y ప్లస్ 3z మైనస్ 4w ఈజ్ ఈక్వల్స్ టు 0. z ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి k2
W ఈజ్ ఈక్వల్స్ టు K1 అని కన్సిడర్ చేసాము. ఈ వాల్యూస్ అయితే రాసేసామండి. ఈ వాల్యూస్‌ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఈక్వేషన్ అనుకో అని చెప్పాను కదా! 1, 2, 3, 4 పెట్టకండి. బికాజ్ పైనున్న ఈక్వేషన్స్‌తో కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి దీన్ని ఇట్లా కాలమ్స్ రూపంలో రోమన్ లాంగ్వేజ్‌లో రాసుకోండి ఈక్వేషన్స్‌ని. రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఈ ఈక్వేషన్ 2ని తీసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ 2నైతే నేను ఇక్కడ కన్సిడర్ చేస్తున్నానండి. ఈక్వేషన్ 2 మనకేముందంటే -3y + 3z -4w = 0 అని మనకి సెకండ్ ఈక్వేషన్ ఉందండి. ఈ సెకండ్ ఈక్వేషన్‌ని నేను సాల్వ్ చేయబోతున్నాను. అంటే yకి ఈక్వల్ వచ్చే వాల్యూస్ లాగా చేయబోతున్నాను. ఈ వాల్యూని మనం ఇటువైపు పంపిస్తే +3y అవుతది. అండ్ 3z - 4w అలానే ఉంటాయి. ఈ y ఈక్వల్స్ మనకేమొస్తదంటే 3z - 4w/3 అని వస్తది. మనకు తెలిసింది ఏంటి అంటే ఈ zని మనం K2 అనుకున్నాం. అండ్ wని మనం K1 అనుకున్నాం. ఆ K2, K1ని మనం ఇక్కడ అరేంజ్ చేస్తే zలో ఏమనుకున్నాం K2 అండ్ wలో ఏమనుకున్నాం K1/3. ఇలా మనకి ఒక y అనేది వచ్చిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే x అంటే ఈక్వేషన్ 1ని ఇలానే చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 x + y - 2z + 3w = 0. ఇది మనకున్న ఫస్ట్ ఈక్వేషన్. z, w, y ఈ 3 వాల్యూస్ అసైన్ చేద్దాం. ఎందుకంటే మన దగ్గర y వాల్యూ కూడా ఉంది ఇప్పుడు. ఆ y వాల్యూ కూడా మనం దీంట్లో అసైన్ చేయాలి. సో x is equals to -y + 2z - 3w ఇవన్నీ అటు సైడ్ పంపించేసాము. తర్వాత ఏం చేద్దాము, ఈ -y ప్లేస్లో ఈ వాల్యూ రాద్దాం. సో -3k2 - 4k1/3 ప్లస్ 2 z అంటే మనం k2 రాసుకున్నాం కదా, అండ్ w అంటే k1 రాసుకున్నాం కాబట్టి ఇలా రాసేసాం. ఇలా రాసేసిన తర్వాత ఈ 3ని ఇటువైపు మల్టిప్లై చేద్దాం. -3k2 + 4k1 ప్లస్ 3 × 2 ఏమవుతుంది 6 k2 - 3 3 9 k1/3. ఇప్పుడు ఇవన్నీ సాల్వ్ చేసుకుంటే మనకు వచ్చిన వాల్యూ 3k2 - 5k1/3. ఈ 3k2 ఎట్లా వచ్చిందంటే 6k2 - 3k2 అండ్ 9 - 5 4 చేస్తే -5 వస్తుంది. ఈ వాల్యూ వస్తుందండి ఎక్స్ ప్లేస్లో మనకి. ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ, జెడ్ వాల్యూ వచ్చేసి మనకి k2 అండ్ w వాల్యూ వచ్చేసి మనకి k1. దీన్ని మనం మ్యాట్రిక్స్ ఫార్మాట్లో రాస్తే x is equals to x, y, z, w ఇవి 4 కనుక్కుంటున్నాం. ఈ 4 ప్లేస్లో ఏం రాస్తాం 3k2 - 5k1/3 నెక్స్ట్ 3k2 - 4k1/3 నెక్స్ట్ k2 k1. ఇదండి మనకు వచ్చిన మ్యాట్రిక్స్. లాస్ట్లో ఏం రాస్తామంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయని రాస్తాం. ఇట్లా మనం హోమోజీనియస్ అనే క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అనే క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇట్లా ఈ ఫార్మాట్లో సాల్వ్ చేయాలండి. సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ వరకు అయితే ఈ వీడియో అంతే అండి. నెక్స్ట్ క్లాసెస్లో నాన్ హోమోజీనియస్ అంటే ఏంటి, వాటి మీద ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాము. అంతవరకు నా డిస్క్రిప్షన్లో ఉన్న మ్యాట్రిసెస్ ప్లేలిస్ట్ అనేది మీరు విజిట్ అవ్వండి. M1 చాలా ఈజీగా రాయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.